పురాణ కాలంలో లోకంలో ధర్మం క్షీణించి అధర్మం పెరిగిన సమయం అది. జలంధరుడు, శిశుపాలుడు వంటి అసురులు దేవతలను, ఋషులను బాధిస్తూ తమకు ఎవరూ ఎదురులేరనే అహంకారంతో విర్రవీగారు. వారి అఘాయిత్యాల వల్ల భూమి తల్లడిల్లిపోయింది. దేవలోకం వణికిపోయింది. దేవతలందరూ కలిసి ఆ శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి, ప్రభూ, మమ్మల్ని రక్షించండి, ధర్మాన్ని నిలబెట్టండి అని ప్రార్థించారు. అయితే ఆ అసురులను సంహరించడానికి సాధారణ ఆయుధాలు సరిపోవని విష్ణువుకు అర్థమైంది. అప్పుడు ఆయన పరమేశ్వరుని ఆశ్రయించారని నిర్ణయించుకున్నారు. ఆ శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్ళి అత్యంత భక్తితో, అహంకారం లేకుండా శివుని ధ్యానిస్తూ ఘోర తపస్సు చేశారు. విష్ణువు చేసిన తపస్సుకు ప్రసన్నుడైన పరమశివుడు, విష్ణు, నీ ఉద్దేశం ధర్మరక్షణ, కాని ఇందుకు అత్యంత శక్తివంతమైన ఆయుధం కావాలి అని చెప్పారు. వెంటనే శివుడు తన 3వ కన్నుని తెరిచాడు. ఆ కన్ను నుంచి ఉద్భవించిన అగ్ని, తేజస్సు, శక్తి అంతటి భయంకరంగా ఉండి, ఆ శక్తి భూమి, ఆకాశం లోకాలను కాల్చివేయగలిగే స్థాయిలో ఉంది. ఆ అపార శక్తిని నియంత్రించేందుకు పరమేశ్వరుడు దాన్ని ఒక వలయంలా, తిరుగుతూ ఉండే చక్రంలా రూపొందించాడు. అదే సుదర్శన చక్రం. సు అంటే మంగళం, దర్శన అంటే సక్రమ దృష్టి అని అర్థం. ధర్మాన్ని చూసే దివ్యదృష్టి కలిగిన ఆయుధం. ఆ చక్రాన్ని శివుడు స్వయంగా శ్రీ మహావిష్ణువుకు అందించి, ఇది కేవలం ఆయుధం కాదు, ఇది ధర్మరక్షణకు జీవించే శక్తి. ఇది నీ ఆజ్ఞచే పనిచేస్తుంది, తప్పు చేసేవారిని మాత్రమే సంహరిస్తుంది, భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతుంది అని వరమిచ్చారు. సుదర్శన చక్రం వేగం మనస్సు కంటే వేగంగా ఉంటుంది. లక్ష్యాన్ని ఎప్పుడూ తప్పదు. శత్రువును సంహరించిన తరువాత తిరిగి విష్ణువు చేతిలోకి వస్తుంది. అప్పటి నుంచి శ్రీ మహావిష్ణువు అవతారాలలో, ముఖ్యంగా శ్రీకృష్ణుడి చేతిలో ఈ సుదర్శన చక్రం అనేకసార్లు అధర్మాన్ని నశింపజేసి శిశుపాలుని అహంకారాన్ని, అతని పాపాలను ఒకే క్షణంలో తుదిముట్టించిన ఆయుధమిదే.